రియల్ ఎస్టేట్ చాలా మందికి నచ్చని విషయం, కానీ వారందరికీ ప్రపంచం మెచ్చే ఇల్లు మాత్రం కావాలి. రియల్ ఎస్టేట్ చాలా మందికి చిరాకు, కానీ వాళ్ళందరికీ అవసరానికి అమ్ముకోవడానికి మాత్రం ఆస్తి ఉండాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ చాలా మందికి చులకన, కానీ వాళ్ళు ఇప్పుడున్న ఇల్లు ఉన్న ఆస్తి అవసరానికి కొనిపించడానికి, అవసరానికి అమ్మిపియడానికి మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఫోన్ చేస్తే లెక్క కూడా చేయం, కానీ మన జీవితంలో ఉన్న ఆస్తులు మాత్రం లెక్కేసుకొని సంతోషపడతాం. సో దేని గురించి ఆలోచన చేయాలి, దేని గురించి ఆవేశపడాలని తెలుసుకోవడమే మన జీవితానికి గెలుపుకు మొదటి మెట్టు. ఈ రోజు నా ఫ్యామిలీ గ్రేట్, మా ఫ్యామిలీ చాలా రిచ్, మేము వెరీ సౌండ్ పార్ట్ అని ఫీల్ అయ్యే ప్రతి ఫ్యామిలీ వెనకాల రియల్ ఎస్టేట్ పాత్ర లేదా? అనవసరమైన దానికోసం ఆవేశపడితే ఆయాసం వస్తుంది తప్పితే ఆదాయం రాదు. మీకు ఆదాయం రావాలంటే మళ్ళీ భూమిపై పెట్టుబడే పెట్టాలి. ఈ భూమి మీద బ్రతుకుతూ భూమితో నాకేం పని అంటే భగవంతుడు కూడా వచ్చి బాగుపెట్టలేడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 3,000 రూపాయలకు కిరాయికుంటోడు మనిషే, 30 లక్షల ఇంట్లో ఉన్నోడు మనిషే, 3 కోట్ల ఇంట్లో ఉన్నోడు మనిషే, 30 కోట్ల ఇంట్లో ఉన్నోడు కూడా మనిషే. సో వీళ్ళందరూ మనుషులు సమానం అన్నప్పుడు విలువ కూడా సమానం ఉండాలిగా. ఎందుకంటే 30 కోట్ల ఇంట్లో ఉండే వాళ్ళు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందే భూమిని నమ్మి ఇన్వెస్ట్ చేసిరు కనుక ఆ భూమి విలువ పెరిగింది కనుక ఆ మనిషి విలువ పెరిగింది. మనుషులందరూ సమానమే. మీరు విలువల కోసం లెక్క చేయడం కోసం పరితపించకండి, బాధేయపడకండి. మీరు ప్లాట్ కొనుక్కోండి, ఖచ్చితంగా మీ విలువ పెరుగుతుంది. నాకు రియల్ లైఫ్ లో స్టేటస్ లేదు, నన్ను ఎవరు లెక్క చేస్తలేరని బాధపడే కంటే భూమి నమ్ముకొని రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఇన్వెస్ట్ చేయండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రియల్ ఎస్టేట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రియల్